హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా 17th డే. 17th డే రోజు ఏమేమి వర్కౌట్స్ చేశాను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చి వాకింగ్ చేశాను. వాకింగ్ 4000 స్టెప్స్ 34 మినిట్స్లో కంప్లీట్ చేశాను. అంటే నేను మ్యాక్సిమం నాకు కుదిరినంత స్పీడ్ నడుస్తున్నాను. సో అది ఎంత స్పీడ్ అనేది తెలియదు, బట్ స్టెప్స్ మినిట్స్ అయితే ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిప్పింగ్ టైప్ జంపింగ్, లైక్ వితౌట్ థ్రెడ్ జస్ట్ జంప్ చేస్తున్నాను. అది ఒక 3 సెట్స్ చేశాను 100 టైమ్స్ చొప్పున, సో 300 టైమ్స్. అలాగే జంపింగ్ జాక్స్ వచ్చి 50 టైమ్స్ చొప్పున 3 సెట్స్ చేశాను. 3 × 50 150 టైమ్స్. సో వర్కౌట్స్ వాకింగ్ వీటి పరంగా ఇవే నేను చేసింది. అండ్ డైలీ లాగానే స్టెప్స్ అయితే 60 స్టెప్స్ 3 టైమ్స్ ఎక్కి దిగాను నిన్న. సో వర్కౌట్స్ పరంగా అయితే అంతే. అండ్ నా 17th డే రోజు నేను ఏమేమి తిన్నానంటే, మార్నింగ్ 9:30కి స్పైసెస్ వాటర్ తాగాను. ఆ తర్వాత 10:15కి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నానంటే రాగులు పెసలు కలిపిన దోశలు అనమాట. సో అవి 3 దోసెస్ తిన్నాను. దాంట్లో బియ్యం ఏమీ కలవదు, ఓన్లీ రాగులు పెసలతోనే మేడ్ అవుతుంది. ఆ తర్వాత 1 o'clockకి 5 వాల్నట్స్ తిన్నాను, నానబెట్టినవి. ఆ తర్వాత 3:30కి లంచ్ చేశాను. సో లంచ్లో కర్రీ వచ్చి ఎగ్ పన్నీర్ కర్రీ. అంటే పన్నీర్తో చేసింది కాదు, ఓన్లీ ఎగ్స్తోనే చేస్తారు, బట్ అది పన్నీర్ షేప్ లాగా మేడౌట్ చేస్తారు. లైక్ ఎగ్ పొరట్ లాగా ఇది ఒక టైప్ ఆఫ్ కర్రీ విత్ ఎగ్స్ అనమాట. అండ్ చాలా లిమిటెడ్ రైస్ తీసుకున్నాను. అలాగే కార్డ్ రైస్ కూడా తిన్నాను, చాలా తక్కువ. సో నా డే 17th అయితే అవే సాలిడ్ ఫుడ్స్, ఇంకేది ఏమీ తినలేదు. ఆ తర్వాత డైలీ లాగానే 3 లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నాను. 3.5 లీటర్స్ వరకు తాగుతున్నాను వాటరు, అంతే. నా డే 17th అయితే అలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.